హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సాబుదానా షర్బత్. మీ ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఈ షర్బత్ చేసి పెట్టండి. మీకైతే గులాం అవుతారు. అంత బాగుంటుంది ఈ షర్బత్. ముందుగా దీనికోసం జెల్లీస్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ జెల్లీ క్రిస్టల్ ప్యాకెట్ ఆన్లైన్లో దొరుకుతుంది. ఆ ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి, అది ఫాలో అయితే సరిపోతుంది. నేను తీసుకున్న ప్యాకెట్కి 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ వేడి చేసి చల్లారాలండి కొంచెం. అందులో జెల్లీ క్రిస్టల్ వేసుకుని తిప్పుతానే ఉండాలండి. పూర్తిగా కరిగిపోయాక ఒక ప్లేట్లో ఈ జెల్లీ క్రిస్టల్ వాటర్ని వేసుకొని 1 గంట సేపు రూమ్ టెంపరేచర్లో అయితే ఉంచాలి. మీకు ఈ జెల్లీస్ ఇంకొంచెం గట్టిగా రావాలి అంటే గంట సేపు బయట పెట్టారు కదా, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, గట్టిగా అవుతాయి. ఆ తర్వాత సాబుదానాని అంటే సగ్గుబియ్యం అండి 1 కప్ తీసుకొని గంట సేపు నానపెట్టాలండి. ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని వీటిని అయితే మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి కదా, వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకోండి. అందులో కూల్ వాటర్ పోయండి. సగ్గుబియ్యం అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయండి చక్కగా. ఆ తరువాత వేరొక బౌల్లో 1 లీటర్ పాలు అయితే తీసుకోవాలండి. పాలు కాచి చల్లార్చాలండి. అందులో 1/2 కప్పు షుగర్ని అయితే వేసుకొని మంచిగా కరిగిపోయేలాగా కలపాలి. షుగర్ అయితే చక్కగా కరిగిపోయింది కదా, అందులో షర్బత్ వేస్తున్నానండి. దీన్ని రోజ్ పెటల్స్తో తయారు చేస్తారు. ఆన్లైన్లో వెతికితే దొరుకుతుందండి ఇది కూడా. దీన్ని అయితే 1 కప్ అయితే తీసుకున్నానండి. ఇది వేసాక కలుపుతూనే ఉండండి. కలర్ చూడండి మారిపోయింది, పాల రోజా కలర్లోకే వచ్చాయి కదా పాలైతే. ఈ మిల్క్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. నేను 2 స్పూన్లు అయితే మళ్ళీ యాడ్ చేశానండి షర్బత్ని, స్వీట్నెస్ కోసం. దీన్ని ఒకసారి కలిపాక మనం సగ్గుబియ్యం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వీటిని పాలల్లో వేయాలి. మనం సగ్గుబియ్యాన్ని ఉడికించిన తర్వాత కోల్డ్ వాటర్ పోసాం కదా, అందుకే మంచిగా వచ్చాయండి అతుక్కోకుండా. వాటర్ పోయకుండా అంతే ఉంటే జిగటగా అతుక్కొని ఉంటాయండి. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని అంతటిని వేసి మంచిగా కలుపుకోవాలండి మొత్తం. తరువాత ఇందులో మనం జెల్లీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని మంచిగా కట్ చేసుకొని ఆ పీసెస్ని ఇందులో వేయాలండి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి. క్యూబ్స్ కావచ్చు, డైమండ్ షేప్ కావచ్చు. చూడండి, జెల్లీస్ అయితే ఎంత బాగున్నాయో, మంచి కలర్గా ఉంది కదా. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నానండి. ఈ జెల్లీస్ని మనం షర్బత్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేయండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న జెల్లీస్ అంతటినీ వేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడటానికి. దీన్ని గెంటెతో ఒకసారి కలుపుకోండి అంతటిని. అంతే అండి, మన సాబుదానా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే తాగకూడదండి. 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తాగండి. ఈ షర్బత్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత రుచిగా ఉంటుందండి ఇదైతే. మనం ఇందులో షర్బత్ని యాడ్ చేసాం కదండి, అది స్వీట్నెస్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అది మీకు ఈ డ్రింక్ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే మీ ముందుకు వస్తానండి.